మిథున్ రెడ్డినే కాదు, పెద్దిరెడ్డే కాదు, వాడు మనవాళ్ళ కాదు, ఎవడైనా తప్పు చేస్తే జైల్లో వేయాల్సిందే, 100% శిక్షించాల్సిందే. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి కూడా ఆయనే కాబట్టి రీసెంట్ గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయండి, అటవీ భూములు ఆక్రమించారని చెప్పి అధికారులందరికీ కూడా గట్టి ఆదేశం ఇచ్చారు. అంటే గతంలో ఎన్నో స్కాములు బయటపడ్డాయి కానీ ఎవరు కూడా ఓపెన్ స్టేట్మెంట్ కింద అరెస్ట్ చేయండి, వాళ్ళని ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోండి అని చెప్పి చెప్పలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఎలా అనిపిస్తుందండి? ఆయన గట్స్ ఉన్న నాయకుడు కాబట్టి కొంతమంది వెనక ముందు ఆలోచిస్తారు. ఆయన ఉన్న వాస్తవాలు మాట్లాడతాడు కాబట్టి ఆయన చెప్పాడు. అలాగే ఆయన చెప్పినట్టుగా ప్రభుత్వ అధికారులు కూడా వెంటనే చర్యలు తీసుకుని అరెస్ట్ చేసి ఆ భూములు స్వాధీనం చేసుకుంటే చాలా మంచిది. అంతేగాని ప్రభుత్వ అధికారులే ఒక గత ఎమ్మెల్యేనో మంత్రో ఏవో చేశాడు, రౌడీలు కబ్జా అదేంటి ఫ్యాషనిజాలు ఎన్నో చేసినోడికి అట్లా భయపడతాం కాదు. ప్రభుత్వ అధికారులు భయపడితే ఇంకా ప్రజలకు రక్షణ ఏముంటుంది? తప్పు చేసిన వాడిని శిక్షించాలి, ఇమీడియట్లీ ఆ భూములు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ప్రభుత్వం. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేసి ఆయన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా రాయలసీమ రాజకీయాలు, చిత్తూరు జిల్లా రాజకీయాలు అంతా కూడా పెద్దిరెడ్డి కనుసన్నల్లో జరుగుతాయి. అందుకే ప్రభుత్వ అధికారులు అందరూ కూడా భయపడుతున్నారు, ఆయన ఏమీ చేయలేకపోతున్నారని చెప్పి చాలా ఆరోపణలు అయితే అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గట్టిగా సీరియస్ అవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఏం చెప్తారు సార్? అంటే పెద్దిరెడ్డి గారు ఆయన కనుసన్నల్లో ఉన్నాయా రాజకీయం అంతా కూడా ఇప్పటికీ కూడా? అయిపోయింది వాళ్ళ గవర్నమెంట్, అయిపోయింది వాళ్ళ గవర్నమెంట్. అయిపోయిన తర్వాత వాళ్ళ గోండా ఇజాలు, వాళ్ళ రౌడీ ఇజాలు, వాళ్ళ ఫ్యాషన్ ఇజాలు ఏదో చేశారు, చలాయించారు. ఒకటి, అది ఏ పార్టీ కానీ తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. అర్థమైందా? పెద్దిరెడ్డి చాలా భూములు, అడవి భూములు కూడా ఆక్రమించాడని అందరికీ తెలుసు. తన మీద ప్రభుత్వ అధికారులు ఎందుకు భయపడాలి? ప్రభుత్వానికి సపోర్ట్ ఉంది. ప్రభుత్వం అనేది తప్పు చేసేవాడిని శిక్షించాలి, మంచి చేసేవాడిని రక్షించడానికి ప్రభుత్వం ఉండాలి. దయచేసి ప్రభుత్వ అధికారులకు చెప్తున్నా, అట్లా రౌడీలకి, ఫ్యాషనిస్టులకి వీళ్ళకి ఇంకా భయపడకండి. అతను ఏదైనా మంచి పని చేశాడనుకో వాడికి భయపడండి, అండ్ ఏదైనా సన్మానించండి, గౌరవించండి. అంతేగాని రౌడీలకి ఈ చెత్త చెదారంలో ఏరేయాలి, ఏరేస్తేనే ప్రజలకు న్యాయం జరుగుద్ది. ఆ భూములు ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేయండి, ప్రజలు బాగుపడే విధంగా ఉపయోగించండి. ఏ పార్టీ అయినా కానీ నేను ఎప్పుడు అదే చెప్తా, ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజల పక్షాన ఉండాలి ప్రభుత్వం అనేది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా పెద్దిరెడ్డికి ఎవరైతే ఆయనకి వెనకాల ఒత్తాసు పలుకుతున్నారో, ఆయనకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోండి, వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లేదంటే వాళ్ళని కూడా విధుల నుంచి సస్పెండ్ చేయని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి విధానాలు ఎలా అనిపిస్తున్నాయి? ఆయన పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఆయన మొట్టమొదటిసారిగా ఇలా పదవిలోకి వచ్చి కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి యావత్ ప్రపంచం, భారతదేశమే కాదు, ఇవాళ ఏంటంటే ఆయన ఒక ప్రత్యేకమైన ఒక నిజాయితీ పరుడు. అర్థమైందా? ఇవాళ ఎలా ఉందంటే జనాదరణలో భారతదేశంలోనే నెంబర్ 1, నెంబర్ 2 జనాదరణలో నిజాయితీ పరుడుగా నెంబర్ 1. ఎందుకంటే ఆయన ఈ మతం, ఆ మతం, ఈ కులం, ఆ కులం, ఈ ప్రతిపక్షం, అధికార పక్షం ఇట్లాంటివి ఆయనకు ఉండవు. ఆయన నిజమైన మనస్సాక్షి అందరికి తెలిసి, వాడిని ఏం చెప్పడం కాదు, ప్రతి ప్రజానికానికి తెలుసు ఆయన ఏంటో. అర్థమైంది? ఆయన ఆర్డర్ ఇచ్చాడు కాబట్టి అటవీ శాఖ, పర్యాటకం, పంచాయతీ, గ్రామీణ శాఖ ఆయనకు సంబంధించిన శాఖ కాబట్టి అది ఆయన ఆదేశించాడు కాబట్టి ఇమీడియట్లీ ఆ అధికారులు అతని మీద చర్య తీసుకుని అరెస్ట్ చేయాలి. లేదా అధికారులను సస్పెండ్ చేయటమో, అధికారులని అరెస్ట్ చేయటమో, అధికారులు పక్కకు తొలగించి కొత్త అధికారులు నియమించి ఆ పెద్దిరెడ్డిని అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తే మంచిది. ముఖ్యంగా ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చేటప్పటికి అటవీ భూముల ఆక్రమణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొడుకు మిథున్ రెడ్డి గారేమో లిక్కర్ స్కామ్ లో ఉన్నారు. ఇప్పుడు ఓవరాల్ గా పెద్దిరెడ్డి ఫ్యామిలీ అంతా కూడా జైలుకు వెళ్లే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. మరి ఖచ్చితంగా జైలుకు వెళ్తారంటారా పవన్ కళ్యాణ్ పుణ్యం అంటూ? వేయాలి. కొడుకే కాదు, వాడు మనవడే కాదు, వాడు ఎవడో కాదు, తప్పు చేస్తే ఆ లిక్కర్ స్కామ్లు చాలా దుర్మార్గం. ఇంతకుముందు ఏదో గవర్నమెంట్ ద్వారా అమ్మేవరే కానీ వీళ్ళు ఏంటంటే ఎవడికాడే ఓటాలు వేసుకుని అమ్ముకోవటం, తినటం సరిపోయింది. కంపల్సరీ మిథున్ రెడ్డినే కాదు, పెద్దిరెడ్డే కాదు, వాడు మనవాళ్ళ కాదు, ఎవడైనా తప్పు చేస్తే జైల్లో వేయాల్సిందే, 100% శిక్షించాల్సిందే.